లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐటీ కమిషనర్ జీవన్ లాల్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం కింద 2.5 కోట్ల ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఖమ్మంకు చెందిన దండేల వెంకటేశ్వర్ల బినామీ పేరుతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జీవన్ లాల్. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ని తన దగ్గర పెట్టుకున్నారు. గుజరాత్ కు చెందిన షాపూర్ జీ పల్లోంజీ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రాయ్పురెడ్డి నరేంద్ర సహాయంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో అప్పీల్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు జీవన్ లాల్. ఫ్లాట్ తో పాటు ₹1.5 లంచం తీసుకున్నారు. ఢిల్లీలో సీబీఐకి వచ్చిన సమాచారంతో జీవన్ లాల్ పై నిఘా పెట్టడంతో పట్టుబడ్డారు. జీవన్ లాల్ కేసులో ఇప్పటికే 5గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఐటీ కమిషనర్ జీవన్ లాల్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం కింద 2.5 కోట్ల ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఖమ్మంకు చెందిన దండేల వెంకటేశ్వర్ల బినామీ పేరుతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జీవన్ లాల్. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ని తన దగ్గర పెట్టుకున్నారు. గుజరాత్ కు చెందిన షాపూర్ జీ పల్లోంజీ సంస్థకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రాయ్పురెడ్డి నరేంద్ర సహాయంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో అప్పీల్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా జీవన్ లాల్ ఉన్నారు. ఫ్లాట్ తో పాటు ₹1.5 లంచం తీసుకున్నారు. ఢిల్లీలో సీబీఐకి వచ్చిన సమాచారంతో జీవన్ లాల్ పై నిఘా పెట్టడంతో పట్టుబడ్డారు. జీవన్ లాల్ కేసులో ఇప్పటికే 5గురిని సీబీఐ అరెస్టు చేసింది.